జైల్లో ఉన్నటువంటి వల్లభనేని వంశీ గారిని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ప్రజలు గుమ్ముగూడి వేలాది మంది జగన్మోహన్ రెడ్డి గారు వెనకే పరిగెడుతూ పోలీసు వారు ఆపినా కూడా బారికేడ్లు తీసి ఇసిరి పడేసి జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ అనే నినాదాలు దేనికి సంకేతం? జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి ఇంకా సంవత్సరం కూడా కాలేదు. ప్రభుత్వం ఏర్పడి దాదాపు 8-9 నెలలు అవుతుంది. ఈ ప్రభుత్వం పైన అప్పుడే ప్రజలకి అంత విసుగొచ్చిందా? ఖచ్చితంగా అవుననే అంటున్నారు విశ్లేషకులు కూడా. ఎందుకు ఈ మాట జరుగుతుందంటే ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ ఏం జరుగుతుందంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెడ్ బుక్, గ్రీన్ బుక్, ఎల్లో బుక్, ఈ బుక్, ఆ బుక్ అందరిని వేసేస్తాం, నరికేస్తాం, కొరికేస్తాం, పిసికేస్తాం అని చెప్పడానికి బాగుంటాయి. అధికారంలోకి వచ్చాక పరిపాలన తప్పితే ఇంకేది చేయటానికి ప్రజలు అంగీకరించరు. మా బాగోగులు మాకు కావాల్సిందే. రెడ్ బుక్కులు, ఎల్లో బుక్కులు, భూ బుక్కులు, ఆ బుక్కులు, ఈ బుక్కులు ప్రజలు అసలు అంగీకరించరు. ఏ ఒక్క పార్టీ కూడా నిజంగా చెప్పాలనుకుంటే ఇదిగో తర్వాత ఆన్ వేసేస్తాం, తర్వాత ఈయన వేసేస్తాం, తర్వాత ఆన్ వేసేస్తాం అని చెప్పి పేర్లు చెప్పి మరి వేసేసే ధోరణిలో వెళ్తున్నారు. చూడండి, ప్రజలకు అప్పుడే విరక్తి ఈ పాయింట్ మీద కలిగింది. ప్రజలకి ఏది మాకు ఇస్తానన్న పథకాలే, ఏది కంపెనీలే, ఏది మీరు సంపద సృష్టిస్తున్నారు, ఏం సృష్టించారు, అప్పులు ఏం చేస్తున్నారు, అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది అని ప్రతి ఒక్కరు ప్రజల మధ్యలో ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. ఈ వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చెప్పాలంటే ఏ ఒక్కరిని రెచ్చగొట్టి మీరు కేసులు పెట్టుకోండి, రేపు మనం అధికారంలోకి వస్తాం, మీరు నాయకులు ఎదుగుతాను, ఎవరు రెచ్చగొట్టలేదు. మిమ్మల్ని అర్థిస్తున్నాను, మిమ్మల్ని ఇది చేస్తున్నాను, మిమ్మల్ని బతిలాడుతున్నాను అని చెప్పి ఏ ఒక్కరి దగ్గరికి అడగలేదు. ఇంట్లో కూర్చొని కూడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకత ప్రభుత్వం పైన నిజంగా తెచ్చుకున్నారు అంటే ఇది ఎంత అసమర్థ ప్రభుత్వం అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా వెళ్ళిన ప్రతిసారి విజయవాడ వరదల్లో ప్రభుత్వం సరిగ్గా ఏమీ చేయలేక నిస్సాయ స్థితిలోకి వెళ్ళిపోయింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి తిరిగి చేతులు ఊపుకుంటూ వెళ్ళిపోయే తప్పితే మా బాగోగులు ఏంటంటే ప్రతి ఒక్కరు గోలగోలు చేశారు. నిజం. తర్వాత పిఠాపురం దగ్గర వరదలు వస్తే అది అలాగే చంద్రబాబు నాయుడు గారు పథకాలు వేశారంటే సూపర్ 6 అమలు చేయాలని భయం వేస్తుంది. ఓ పక్క మద్యం రేట్లు నాణ్యంగా ఇస్తాం 5 అని చెప్పి కరెంట్ షాకులు కొట్టే రేట్లు ఏం తగ్గకుండా, కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెంచుకోవటాలు, ఉచితం అని చెప్పి ఇసుక డబ్బులు వసూలు చేయటాలు, మద్యం ఏరులై పారించటాలు, ఒక్కొక్క ఎమ్మెల్యే విపరీతమైన అవినీతి. ఒక రకంగా చెప్పాలనుకుంటే ప్రజలకు మాత్రం దక్కట్ల, కార్యకర్తలు మాత్రం తింటున్నారు. మహాప్రభో ఇదే ప్రభుత్వం రా బాబోయ్ అని చెప్పి తలలు బాదుకునేలా తయారైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారికి అతిపెద్ద అస్త్రం ఏంటంటే రేపు రెడ్ బుక్కే. ఇదిగో ఈ రెడ్ బుక్ పరిపాలన నడిపిస్తున్నారు వీళ్ళు. చూడండి ప్రజలారా, ఇది వీళ్ళ పరిపాలన. ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన లేదు. బికాజ్ ఎందుకంటే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడానికి కూడా ఒక అర్హత ఆయన ఒకటి తెచ్చుకున్నాడు. బికాజ్ ఎందుకంటే ఆయన 5 ఏళ్ల పరిపాలనలో చాలా మంచి పనులు చేశారు. 17 మెడికల్ కాలేజీలు, 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, ఉద్దానం కిడ్నీ డయాలసిస్ సెంటర్ పూర్తి స్థాయిలో ఆయన వాటర్ ప్యూరిఫికేషన్ మొత్తం రెడీ చేసి ప్రజలకు అంకితం చేశాడు. వెలుగొండ ప్రాజెక్ట్ రెడీ చేసేసాడు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఎన్నో కంపెనీ, గ్రీన్ కోల్ లాంటి కర్నూలు జిల్లాలో కంపెనీ, ఆ సెంచురీ ఫ్లైవుడ్ బద్వేల్ దగ్గర, తిరుపతి శ్రీ సిటీలో ఒకటా రెండు ఆయన బహుశా చెప్పుకోలేకపోవచ్చు. రేపు జగన్మోహన్ రెడ్డి గారి బిహేవియర్ ముందు 10 మంది కలిసి వచ్చి పోటీ చేసినా కూడా ఇక్కడ ఆయన కానలేరు. 10 మంది కలిసి వచ్చి పోటీ చేసినా కూడా ఆయన ఆనలేరు. ఈరోజు ప్రభుత్వం నిజంగా ఏర్పడి 8-9 నెలల్లో ఒక ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్న సందర్భంలో బారికేడ్లు కూడా ఇసిరేసి జనాలు అంతమంది రోడ్డెక్కి పూర్తి స్థాయిలో జై జగన్ జై జగన్ అనే నినాదాలు ఇల్లులెక్కి మరి చూసే అంత ప్రజా వ్యతిరేకత తెచ్చుకున్నారంటే బహుశా ఇంత అసమర్థ ప్రభుత్వం ఈ ప్రపంచంలో దేశంలో ఎవరు చూడరు. ఇప్పుడే ఎట్లా ఉందంటే ఇంక ఎన్నికల సమయానికి ఎట్లా ఉంటుందో ఊహించుకోండి. ఇప్పుడే ఎలా ఉందంటే ఇంక ఎన్నికల సమయానికి ఎట్లా ఉంటుందో ఊహించుకోండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ ఒక్క మాట మాట్లాడినా కూడా నిజంగా చెప్పాలంటే వైసీపీ కార్యకర్తలు కేసేగా వెళ్ళిపోతాం అని సిద్ధం చేసేసారు. ఆటోమేటిక్గా ఈ రెడ్ బుక్ అనేది చూపించి అని మీరు అయిపోయారు లోన్ వేసేస్తాం, కొడతాం, తిడతాం అనేకి 4 రోజులు కొడతారా, 5వ రోజు తిరిగి మనం కొట్టలేమా ఏంది అనే ధోరణికి వచ్చేసారు. సామాన్యులు సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెట్టేలేకి ఇంక అసలు సామాన్యులు కూడా భయం తప్పిపోయింది. భయపెట్టడం వేరు, భయపెడతాము అని రోజు భయపెట్టి వాడిని కొట్టి లోన్ వేసి 4 రోజులు అడవ చేస్తే ఇదే ఉందిరా, ఈ జైలే ఉందిరా, అది కామనేగా అనే తట్టు ఆ ధోరణి తీసుకొచ్చారంటే ఈ ప్రజల్ని నిజంగా మీరు ఎటువంటి సిచ్యువేషన్లో మౌలు చేస్తున్నారంటే రేపొద్దున ఏదైనా అమ్మాయి కేసా లేదా గంజాయి కేసా ఇవన్నీ ఏది ఉందిరా అనే సిచ్యువేషన్ తీసుకొచ్చారు. రెడ్ బుక్ అనేది తీసుకొచ్చి ఆ క్రైమ్ రేట్ పెరిగేలా చేసేసారు మీరు.
నిజంగా క్రైమ్ రేట్ అనేది పెరిగేలా చేసేసారు. ఈరోజు విజయవాడలో వచ్చిన ప్రజాస్పందన నిజంగా చూడండి ఒకసారి. ఎందుకు అంత ప్రజాస్పందన వచ్చింది? ఒక్కొక్కరు జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్వా వెనక పరిగెడుతూ బారికేడ్లు అడ్డు పెడితే ఆగకుండా 144 సెక్షన్ విధించినా కూడా ఆగకుండా అంత లావున ఆయన కోసం నిరీక్షించి అంత లావు జై జగన్ అని నినాదాలు ఇస్తే దీని సంకేతాలు ఎట్నుంచి వెళ్తున్నాయి ఒకసారి జస్ట్ ఆలోచించుకుంటే మీ అందరికి నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారికి వైసీపీ బిగ్ షాక్. అది కూటమి ప్రభుత్వం ఏర్పడిన 8-9 నెలల్లోనే గేమ్ చేంజింగ్ అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి దొరికింది. ఈ రెడ్ బుక్ అనేది నిజంగా చెప్పాలనుకుంటే ప్రజలకు బాగా నోటెడ్ అయిపోయినా కక్ష సాధింపు కోసం మీ ప్రభుత్వంలోకి వస్తారా? రండి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేము చూపిస్తాం, ఇబ్బంది లేదు. మీరు మా బాగోగులు కాకుండా ప్రజలను భయపెట్టేది లేకపోతే నాయకుల్ని మా కోసం మాట్లాడే వాళ్ళని ఇబ్బంది పెడతారా? ఓకే రెడ్ బుక్ మేము సరైన అర్థం చెబుతాలే టైం వచ్చినప్పుడు అని చెప్పి ప్రజలు ఆలోచించేలా తయారైపోయింది. నిజం వ్యతిరేకత చేతులారా వీళ్ళే తెచ్చుకున్నారు. ఓవర్ రియాక్షన్ ఎక్కువైపోయింది. రెడ్ బుక్ అని. ఆ రియాక్షన్కి అతిపెద్ద డిజాస్టర్ అనేది రేపొద్దు ప్రజలు అద్దుతారు. గేమ్ చేంజింగ్ అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే దొరికింది, రెడ్ బుక్. నిజంగా ప్రజలకి ఈరోజు విజయవాడ ప్రజలు అతిపెద్ద సాక్ష్యం. అది రాజధాని ప్రాంతం. చూడండి ఓటింగ్ అనేది రేపొద్దున ఎలా ఉంటుందో.